ఇప్పుడు బోలా శంకరుడు విషయానికి వద్దాం. శివుడు ఎక్కడ ఉంటారు? శ్మశానంలో ఉంటారు. శ్మశానంలో శివుడు ఉండమని చెప్పింది ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎవరు? విష్ణుమూర్తి కొడుకు. శివుడిని అడగగానే శివుడు ఏం చేస్తాడు? శ్మశానంలో ఉంటా అని అంటారు. అలా కాకుండా శివుడేమని అన్నాడా? నేను శ్మశానంలో ఎందుకు ఉండాలి, నాకు చల్లటి కైలాసం ఉంది, మీ నాన్నని ఉండమని చెప్పు అని అన్నాడా? అన్నాడు. అనగానే ఒప్పుకున్నాడు కాబట్టి బోలా శంకరుడు. ఇంకొకటి, క్షీరసాగర మదనం జరుగుతుంది. జరిగినప్పుడు శివుడికి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారు, రా స్వామి అని చెప్పి? ఇయలే. ఉపద్రవం వచ్చినప్పుడు శివుడే గుర్తొచ్చాడు. విష్ణుమూర్తి ఏం చేశారు? శివుడి మెడలో ఉండే వాసుకి ఏంటి చిలకడానికి అన్నాడు. అప్పుడు శివుడు ఏమనాలి? నా దగ్గర ఉండే వాసుకు ఒకటే తల ఉంది, నీ దగ్గర ఉండే ఆదిశేషుడికి ఎన్నో తలలు ఉన్నాయి కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క తల పట్టుకొని చిలుకుతారులే, నేనెందుకు పంపిస్తా అన్నారా? అడగగానే పంపించారు వాసుకిని. అందుకే బోలా శంకరుడు వచ్చింది హాలహలం. ఫస్ట్ విష్ణుమూర్తి ఏం చెప్తారు? ఇందులో నుంచి ఎవరు ఏమేమి వస్తాయో నాకు అన్ని తెలుసు, ఎవడెవడికి ఏమి ఇవ్వాలో నేనే ఇస్తాను, మీరు ఎవరు అల్లరి చేయొద్దని దేవతలకి వార్నింగ్ ఇస్తారు. ఫస్టే ఏమేమి వస్తాయో విష్ణుమూర్తికి తెలిసినప్పుడు ఫస్ట్ హాలహాలం వస్తుందని కూడా విష్ణుమూర్తికి తెలుసు.